మనం దయ్యాలని భూతాలని విడిపించుకోవడానికి చాలా రకమైన పూజలు, హోమాలు, తంత్రక్రియలు చేస్తూ ఉంటాం. కానీ వెస్టర్న్ కంట్రీస్ లో చాలా ఫేమస్ గా యూజ్ చేసే టెక్నిక్ వచ్చేసి ఎక్సాసిజం. అంటే సింపుల్ గా ఇండియన్ లాంగ్వేజ్ లో దయ్యాలను విడిపియడం అని అంటారు. ఇది ఒక మనిషిలో నుంచి దయ్యాన్ని బయటికి తీసుకొచ్చే టెక్నిక్ అన్నమాట. కానీ ఇలాంటి టెక్నిక్స్ ని మన ఇండియాలో చాలా తక్కువగానే వాడతారు. కానీ మన ఇండియాలో అయితే మోస్ట్లీ దయ్యాలు పట్టిన వాళ్ళని మెహందీపూర్ బాలాజీ టెంపుల్స్ లాంటి ప్లేసెస్ కి వెళ్లి దయ్యాలని విడిపించుకుంటారు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు మా ఫ్యామిలీ నుంచి ఇలా జరిగింది, ఇలా గుడికి వెళ్ళాము, ఇలా దయ్యాలు విడిపించుకున్నామని బయటికి కూడా చెప్పారనమాట. సో అది ఉంటుంది కదా, ఒక అంటే మన ఇంట్లో జరిగేవి బయట వాళ్ళకి ఎందుకు తెలియజేయాలి అని. సో అలా చెప్పుకోరనమాట. సో మనం ఈ రోజు మాట్లాడే కేసు కూడా ఇలాంటిదే. ఇది మన తెలంగాణలో జరిగిన ఒక ఎక్సాసిజం కేసు అన్నమాట. ఈ సంఘటన జరిగి 10 సంవత్సరాల పైన అయినా సరే ఈ కేస్ డీటెయిల్స్ విన్న తర్వాత మీకు గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అన్నమాట. సో మనం ఈ రోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నది శైలజ ఎక్సాసిజం కేస్. సో ఒక 10 మినిట్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక కార్నర్ లో వెళ్ళి కూర్చోండి. సో ఇక స్టార్ట్ చేద్దామా? సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ స్టోరీలో ఉన్న ఒరిజినల్ నేమ్స్, లొకేషన్, ఎగ్జాక్ట్ గా ఎక్కడ జరిగింది, ఏం కథ అనేది ప్రైవసీ రీజన్స్ వల్ల నేను చెప్పలేను అనమాట. బట్ మోస్ట్లీ మీకు ఎగ్జాక్ట్ గా స్టోరీ సారాంశం ఏంటో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ కేసులో మనం మాట్లాడేది కుమార్ ఫ్యామిలీ గురించి. తండ్రి మహేష్ కుమార్ ఒక హై స్కూల్ టీచర్, అమ్మ గీతాంజలి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇద్దరిది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. గీతాంజలి క్రిస్టియన్ అయినప్పటికీ మ్యారేజ్ తర్వాత హిందూలాగా అడ్జస్ట్ అవుతుంది, అంటే 2 ధర్మాలని పాటిస్తూ. మరి వారికి 2 డాటర్స్ అన్నమాట. ఒకరేమో సాహితి డిగ్రీ కాలేజ్ చదువుతుంది, ఇంకోరేమో శైలజ ఇంటర్మీడియట్ కాలేజ్ చదువుతుంది. దాంతో పాటు శైలజని ఒక హాస్టల్లో పెట్టారు. ఇలా వాళ్ళ ఫ్యామిలీలో చాలా బిజీ ఉండడం వల్ల వీళ్ళందరూ ఒక వెకేషన్ ప్లాన్ చేసుకున్నారనమాట. ఆ వెకేషన్ ఎక్కడ ప్లాన్ చేశారంటే వెస్ట్ బెంగాల్ లో. సో వీళ్ళందరూ 1 వీక్ పాటు కలకత్తా వెళ్దామని ఫిక్స్ అయ్యారు. సో ప్లాన్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్ లీవ్స్ పెట్టుకొని కూతుళ్ళు అంటే హాస్టల్ నుంచి రావడం, కాలేజెస్ లో లీవ్స్ పెట్టడం అంతా చేసి ఒక చోట అయ్యారనమాట. కానీ వాళ్ళందరిలో ఎవ్వరికి తెలియదు ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచే మొదలవబోతున్నాయని. వాళ్ళు స్ట్రైట్ గా వెస్ట్ బెంగాల్ రీచ్ అవుతారు. ఎగ్జాక్ట్ గా హౌరా స్టేషన్ కి రీచ్ అవుతారు. అక్కడ నుంచి బయలుదేరి వాళ్ళు లాడ్జ్ లో ఒక రూమ్ ని రెంట్ తీసుకుంటారు. సో మదర్ అండ్ ఫాదర్ కి ఒక రూము, 2 డాటర్స్ కి ఆపోజిట్ గానే ఇంకో రూమ్. సో మొదటి రోజు వీళ్ళందరికీ బాగా వెకేషన్ జరిగిందనమాట. అంటే బాగా తిరిగారు, బాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళలో శైలజ మాత్రం ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చింది కాబట్టి ఎంజాయ్మెంట్ తో చాలా గోలగోల వేస్తుంది. సో ఇప్పుడేమో సిటీ యొక్క లెఫ్ట్ సైడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు. ఇప్పుడు సిటీ యొక్క రైట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నారు. సో రైట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక చాలా మిస్టీరియస్ చర్చ్ అనేది కనబడింది. సో తన వైఫ్ క్రిస్టియన్ కదా, తన ఆనందం కోసం వాళ్ళు చర్చ్ లో విజిట్ చేయడానికి వెళ్తారు. ఇక తనతో పాటు శైలజ మరియు సాహితి ఇద్దరు వెళ్తారు. శైలజ ఏమో చెప్పాను కదా, కొత్త చోట్లు చూసి ఫుల్ క్యూరియస్ అవుతుంది అనేసి. చర్చ్ లోపల వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్క చోట్ని ఇలా చూస్తూ చూస్తూ చాలా ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది. అలా ఎవరికి తెలియకుండా ఆ చర్చ్ లోనే 15 మినిట్స్ ఎవరికి కనబడకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అలా చూస్తూ చూస్తూ శైలజ కనబడటం లేదనమాట. ఏమైంది, 15 మినిట్స్ పైన అవుతుంది, ఎక్కడ కనబడట్లేదని అందరు వెతకడం స్టార్ట్ చేశారు. కానీ సడన్ గా శైలజ ఆ చర్చి యొక్క గేట్ దగ్గర నించొని అందరినీ సడన్ గా పిలుస్తుంది. ఇదిగో ఇదిగో ఇక్కడున్నానని గట్టి గట్టిగా అరుస్తుంది. ఇందాక నుంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెతికారు, ఎక్కడ కనబడలేదు. అంటే ఆ గేట్ దగ్గరే వెతికారనమాట. సడన్ గా ఆ అమ్మాయి గేట్ దగ్గర రావడం వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏంది, నేను ఇందాక అక్కడ వెతకలేదా అని. కానీ ఈసారి శైలజని చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక డిఫరెన్స్ ఏదో రకంగా కనబడుతుంది. తన ఫేస్ సేమ్ గా ఉంది కానీ అంటే ఇలా ఏదో వింత వింతగా ఇలా చూపులు చూడటం ఇలాంటివి చేస్తుంది. ఫేస్ నార్మల్ గానే ఉంది కానీ వేషాలు మాత్రం చాలా డిఫరెంట్ గా చేస్తుంది. ఇక తను ఫ్యామిలీతో సరిగ్గా మాట్లాడట్లేదనేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో వాళ్ళందరూ కూడా తను టైర్డ్ అయిపోయిందేమో, కొంచెం రెస్ట్ కావాలనేసి లాడ్జ్ కి తిరిగి వెళ్తారు. సో లాడ్జ్ కి వెళ్ళిన తర్వాత అందరూ ఆకలితో ఉన్నారు కాబట్టి ఏమైనా ఆర్డర్ పెడదాం అని అనుకుంటారు. ఆర్డర్ పెట్టేటప్పుడు శైలజ ఏమో సడన్ గా వాళ్ళ మదర్ దగ్గర వచ్చి చికెన్ ఆర్డర్ పెట్టు అని అంటుంది. సరే తినాలనుకుంటుంది కదా చిన్న పాప అనేసి ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ వచ్చిన తర్వాత శైలజ తినే వే అంటే ఏదో
ఒక మృగం తిన్నట్టుగా ఏదో ఇలా పట్టుకొని ఇలా ఇలా తింటుంది అనమాట. ఆ వే చూసి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం షాక్ అయిపోయినారు. మామూలుగా ఇలా 4 fingers తో తినే అమ్మాయి ఇలా పట్టుకొని ఇలా తింటుంటే మీరు ఇమాజిన్ చేయండి ఎట్లుంటుందో. శైలజ ఫుడ్ ని తినడంతో పాటు దాంట్లో ఉన్న చికెన్ పీసెస్ లో ఉన్న బోన్స్ కూడా నమ్మిలి పాడేయటం లేదు, తినేస్తుంది. సో తింటూ 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 ఒక మృగం లాగా అలా తినేసి కళ్ళు తిరిగి పడిపోతుంది. కానీ ఫ్యామిలీ మాత్రం ఇంకా డౌట్ మీద రాలేదన్నమాట తనకి ఏమైందో. జస్ట్ హెల్త్ బాగాలేదు, బాగా ఆకలేసిందేమో అలా తింటుంది అని అనుకున్నారు. సో ఫ్యామిలీ మొత్తం కొంచెం హిస్టరీగా ఫీల్ అయ్యి ఇక మంచిది ఈ రోజు రిటర్న్ వెళ్దాం అనేసి వాళ్ళు ఎమర్జెన్సీగా తాత్కాల్ టికెట్స్ కట్ చేసి వెంటనే రిటర్న్ అనేది ప్లాన్ చేస్తారనమాట. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా శైలజ బిహేవియర్ అస్సలు మారట్లేదు. తన బిహేవియర్ ఎంత పీక్ స్టేజెస్ లో వెళ్ళిపోయిందంటే తన రూమ్ లో కూర్చొని ఇలా గోడలతో ఏదో లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. తన రూమ్ లో ఉన్న చిన్న చిన్న టాయ్స్ ఉంటుంది కదా, లైక్ టెడీ బియర్స్, చిన్న చిన్న సాఫ్ట్ టాయ్స్, వాటిని మధ్యలోంచి ఇలా కొరికి తీసి మొత్తం ఆ స్పాంజ్ మొత్తం బయటికి తీసేయడం, ఇలా చిట్లేయడం, హాహా నవ్వడం, ఇలాంటి ఘోరంగా చేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ చూసి వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇంకా సైకాట్రిస్ట్ ఖచ్చితంగా పిలుచుకొని రావాలనేసి సైకాట్రిస్ట్ ని పిలుచుకొచ్చినారు. సో సైకాట్రిస్ట్ వచ్చి ఎగ్జామిన్ చేసిన తర్వాత తను చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట దగ్గరగా ఉండండి, తనకు దగ్గరగా ఉండి తనతో మాట్లాడండి అని సజెస్ట్ చేస్తారు. సో ఫ్యామిలీ అంతా శైలజతో క్లోజ్ గా మూవ్ అవడానికి ట్రై చేస్తారు. కానీ శైలజలో ఎటువంటి మార్పు కనబడలేదు. ఇన్ఫాక్ట్ ఆ ఇంట్లో వాళ్ళ మదర్ పూజ చేసేటప్పుడు శైలజ రూమ్ లో నుంచి గట్టిగా అరుస్తుంది, ఆపే అని. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ గా పూజ చేసేటప్పుడే శైలజ ఎందుకు ఇంత గట్టిగా అరుస్తుందా అనేసి ఆ పాయింట్ ని పట్టుకొని దీనికి ఏదో స్పిరిచువలీగా ఏదో డిస్టర్బెన్స్ ఉందంటే దయ్యం పట్టింటుందేమో అనేసి వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకంటే పూజ పాట ఒక పాజిటివ్ ఎనర్జీ కదా, సో నెగిటివ్ ఎనర్జీసే తీసుకోలేమన్నమాట. సో అలా అనేసి ఆ పాయింట్ ని పట్టుకొని ఆ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఒక స్పిరిచువలీ ఎన్లైటెన్ పీపుల్స్ ఉంటారు కదా, లైక్ ఒక ప్రీస్టో లేకుంటే ఒక పూజారినో అలాంటి వారిని పిలుచుకొస్తారు. సో వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రీస్ట్ అతని చేతిలో ఒక బైబిల్ అనేది ఉంది. బైబిల్లోని కొన్ని వర్సెస్ పలుకుతున్నప్పుడు తనలో ఉన్న చేంజెస్ ని ఆ ప్రీస్ట్ చూసి ఈ అమ్మాయిలో ఖచ్చితంగా స్పిరిట్స్ ఎంటర్ అయ్యాయి, మనం ఖచ్చితంగా ఎక్సాసిజం అనేది చేయాలి అని చెప్పారు. ఈ మాటలు విని ఆ ఫ్యామిలీ మొత్తం చాలా షాక్ అయిపోతారు అనమాట. అంటే ఎవరికి జరిగింది, మాకే జరగడం ఏంది, అసలు ఇలా ఎందుకయింది అనేసి చాలా బాధపడ్డారు అనమాట. సో వాళ్ళ ఫాదర్ కి ఆ ప్రీస్ట్ కి తెలిసిన ఒక ఎక్సాసిస్ట్, అంటే ఇలా దయ్యాలు విడిపించే ఆయనని పిలిపిస్తారు. అతనేమో కనీసం మనం 2 days వరకు ఎక్సాసిజం అనేది ప్రాక్టీస్ చేయాలి అని చెప్పారు. సో 2 days వరకు ఆ ఫ్యామిలీ మొత్తం ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్సాసిజం ప్రాక్టీస్ చేసేటప్పుడు అమ్మాయి చాలా వీక్ అవ్వడం, తినకపోవడం ఇలాంటివి చేస్తుంటుంది. బట్ మనం చాలా జాగ్రత్తగా ఫీడ్ చేయడం కానీ ఇలాంటివి చేయాల్సి వస్తుంది. సో ఎక్సాసిజం స్టార్ట్ అయిన మొదటి రోజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏడుస్తూ శైలజని ఆ విధంగా చూడలేక చాలా బాధపడి ఒక రోజు గడిచేస్తుంది. కానీ రెండో రోజు వాళ్ళ అక్క అది చూడలేక తట్టుకోలేక గట్టిగా ఎమోషనల్లీ అరిచేస్తుంది అనమాట. ఏం మా చెల్లికి ఏమైంది, ఇలా చేయకండి అని. అలా బాధతో ఏడుస్తూ అసలు ఎక్సాసిజం చేసేటప్పుడు ఎట్లుంటుందంటే, ఎక్సాసిజం ఎవరి మీద అయితే చేస్తున్నారో లోపల ఉన్న స్పిరిట్స్ ఇలా గట్టిగా లోపల నుంచి ఇలా బయటికి రావడం, అరవడం లాంటివి చేస్తుంది అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్ క్లిప్స్ పెడతాను, ఇక్కడ చూడండి. Not stronger than Christ. You are not stronger than Christ. Get over here, Dad. Grab her. You are not stronger. No, you are not stronger than Christ. No, you're not stronger. You are not stronger than Christ. By the sword of the Spirit, I strike. You are not stronger than Christ. You are not stronger than Christ. సో ఇలా చేస్తారనమాట. సో ఇదంతా చూడలేక వాళ్ళ సిస్టర్ శైలజ దగ్గరకు వెళ్ళి చంపకి రప్ప కొడుతుంది. సో కొట్టిన తర్వాత స్ట్రేంజ్ గా సడన్ గా వాళ్ళ సిస్టర్ కూడా ఏదో ఎఫెక్ట్ అయినట్టుగా ఫీల్ అవుతుంది. అలా హిట్ అయిన వెంటనే వాళ్ళ సిస్టర్ కూడా రూమ్ లో వెళ్ళి ఏదేదో గీతలు గీయడం, గోడకి తల కొట్టుకోవడం ఇలాంటివి చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ అందరు భయపడిపోతారు. కరెక్ట్ గా అప్పుడే ఎక్సాసిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలన్నమాట. శైలజ మీద ఏదైతే స్టార్ట్ చేశారో అది పూర్తిగా కంప్లీట్ చేయాలి.
చేయాలి. సో అది కంప్లీట్ చేయడానికి మరీ స్టార్ట్ చేసినప్పుడు ఈసారి మాత్రం ఎక్సాసిజం అనేది వర్క్ అవ్వట్లేదు. కరెక్ట్ అలాంటి టైంలోనే శైలజ మీద ప్రీస్ట్ క్రాస్ ని పెడదామని అనుకుంటాడు, కానీ అది కూడా వర్క్ అవ్వదు. కరెక్ట్ ఆ టైంలోనే ప్రీస్ట్ చెయ్యి కాలిపోవడానికి వెళ్తుంది. ఆ టైంలో శైలజ కళ్ళు బ్లడ్ రెడ్ గా మారిపోతుంది. ఇలా కానీ ఈ సిచ్యువేషన్ లో వాళ్ళ మదర్ కి ఏం చేయాలో తెలియక, అంటే శైలజ కళ్ళు ఎర్రగైపోయినాయి, అంటే క్రాస్ పెట్టిన పని చేయట్లేదని, ఉన్న నా చిన్న కూతురు కూడా ఏదో ఎఫెక్ట్ అవుతుందని భయంతో శైలజ గొంతు పట్టుకొని కోసేస్తుంది. ఇల్లు మొత్తం ఒక సైలెంట్ గా అయిపోతుంది అనమాట. అరే ఏం జరిగిపోయిందని ఒక ప్రీస్ట్ కూడా షాక్ అయిపోతాడు. ఆ ఇంట్లో ఆ చావుని మర్డర్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ గా వాళ్ళు భావిస్తారు అనమాట. సో అలా పాజ్ అయిపోయింది. అంటే వాళ్ళ మదర్ అది ఎలా చేసిందో ఏమో తెలియదు కానీ అది అలా పాజ్ అయిపోయింది అనమాట అక్కడితో. ఒక 2 months తర్వాత ఒక గోస్ట్ అంటారు, అంటే దయ్యాలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో ఒక పారానార్మల్ స్టడీని చేస్తారు. స్టడీ చేసిన తర్వాత ఆ జర్నల్ బుక్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ ని రాస్తాడు. ఇట్ షెల్ వాజ్ ఏ హౌస్ ఆఫ్ గోస్ట్ అని రాశాడు. అంటే మొత్తానికి ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి, ఏదో ఒక ఇష్యూ వచ్చి ఎక్కువ రోజులు బతకలేరు, ఏదో ఒక ఇష్యూ వస్తుంది, ఈ ఇల్లే ఒక గోస్ట్ లా మారిపోయింది అని ఒక రకమైన మెసేజ్ అనమాట. సో అది స్టోరీ మొత్తం. సో నాకు తెలిసి మీకు ఈ స్టోరీ బాగా నచ్చి ఉంటుంది. అండ్ ఇలాంటి కేసెస్ చాలా జరుగుతుంటాయి, బట్ మనకి తెలియదు అనమాట. జరిగి అలా ఎలా అయితే ఓపెన్ చేస్తారో అలానే క్లోజ్ చేస్తారు, ఎందుకంటే మనం సోషల్లీ అందరికి ఎవరికి ఎఫెక్ట్ కాకూడదని. సో అలా అవ్వడమే బెటర్ అనుకోండి ఒక రకంగా. అండ్ చాలా మంది ఈ స్టోరీస్ నిజమా కాదా అని కొంచెం డౌట్ ఉంటుంది కదా. అంటిల్ అన్లెస్ మన వాళ్ళల్లో ఎవరితో అయినా ఇలా జరిగేంత వరకు మనం అది నమ్మలేం. యాక్చువల్లీ నేనే ముందు నమ్మేటోని కాదు, బట్ అంటే కొన్ని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల నమ్మాల్సి వస్తుంది. సో అది నాకు తెలిసి మీకు ఈ స్టోరీ బాగా నచ్చి ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా నాకు ఏం నచ్చిందో, ఏం నేర్చుకున్నారో, సంథింగ్ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది కదా, అది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈ మధ్య కొంచెం నా లైఫ్లో కొన్ని వర్క్స్ వల్ల నేను బిజీ అయ్యాను, బట్ ఇప్పటి నుంచి సాటర్డే అండ్ సండే అమర్ రఘు వ్లాగ్స్లో మరియు ఈ ఛానల్ అమర్ రఘు ఛానల్లో ఖచ్చితంగా సాటర్డే అండ్ సండే ఒక వీడియో వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. సో మీరు చూపిస్తున్న సపోర్ట్కి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఇలానే లైఫ్ లాంగ్ నాకు సపోర్ట్ చేస్తున్నారని కోరుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో. 3, 2, 1